అందరికీ నమస్తే. కొడంగల్ ఇష్యూలో కేటీఆర్ ఒక పెద్ద స్కెచ్ చేసిండు, పెద్ద ప్లాన్ చేసిండు. అదేంటంటే మొత్తం ఒక అశాంతిని లేపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిండు కేటీఆర్ అనేది సర్కార్ స్టేట్మెంట్. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం అంటే ప్రభుత్వాన్ని కూల్చడం. ఈ ప్రభుత్వాన్ని కూల్చడం అనేది దాని అర్థం. కొడంగల్లో సమస్య వస్తే దానికి పరిష్కరించకపోవడం ఎవరిది తప్పు? సొంత కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినా అక్కడ ఆయననే ముఖ్యమంత్రి, ఆయన దలుచుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. కానీ ఆ సమస్యను పెంచి పెద్దగా చేసింది ఎవరు? అక్కడ రైతుల ఇష్యూలో రైతుల విషయాన్ని పెంచి పెద్ద చేసి రైతులను రెచ్చగొట్టి అసలు వాళ్ళను రోడ్డు మీదకి ఇచ్చింది ఎవరు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అసలు అశాంతి అన్నారు. అశాంతి ఎప్పుడు మొదలైంది రాష్ట్రంలో? ఎక్కడ మొదలైంది? అశాంతి హైడ్రా తీసుకొచ్చి కూల్చినప్పుడే, జనాలంతా గగ్గోలు పెట్టినప్పుడే ఇక్కడ అశాంతి స్టార్ట్ అయింది. మీరు రుణమాఫీ సగం సగం చేసినప్పుడే అశాంతి మొదలైంది. మీరు రైతు భరోసా ఎగ్గొట్టినప్పుడే అశాంతి మొదలైంది జనాల్లో. మీరు మహిళలకు 2500 రూపాయలు ఇవ్వనప్పుడే అశాంతి మొదలైంది. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని స్కీమ్స్ అమలు చేయకుండా మీరు మళ్ళీ ఇప్పుడు సర్వే అని స్టార్ట్ చేసినప్పుడే అశాంతి మొదలైంది. అందుకే పోయిన ఎన్యూమరేటర్ మీద ఎదురు తిరుగుతున్నారు జనం. మీరు సమాచారం ఇయ్యం పోని అంటున్నారు. గవర్నమెంట్ ఉన్న కోపాన్ని ఇక్కడ ఎన్యూమరేటర్స్ అంటే మన ఇంటికి వస్తారు కదా సమాచార సేకరణ కోసం, వాళ్ళ మీద తీస్తున్నారు జనం. అసలు భయపడుతున్నారు ఎన్యూమరేటర్స్ అంటే నమ్ముతారా? భయపడుతున్నారు, ఇంటికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు అడిగే క్వశ్చన్ల కన్నా వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఎక్కువన్నాయని. నాకు ఎవరో ఫోన్ చేసిండ్రు, సార్ 75 క్వశ్చన్లు పెట్టిండ్రు సర్వేలో, కులగన అని పేరు చెప్పి 75 క్వశ్చన్లు పెట్టిండ్రు, 76 క్వశ్చన్ మర్చిపోయింది సార్, దయచేసి ప్రభుత్వాన్ని గుర్తు చేయమని చెప్పారు. నేను 76 క్వశ్చన్ ఏంది, 75 సస్తున్నారు జనం సమాధానాలు చెప్పలేక ఈ 75 క్వశ్చన్లు ఏందా అని అనుకుంటున్నారంటే 76 క్వశ్చన్ ఏందని అడిగిన ఆయన్ని. పెద్ద మనిషి అంట ఆయన, 70 ఇయర్స్ అంట, రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని చెప్పిండు పాపం, ఎక్కడో నల్గొండ నుంచి కాల్. ఏంది 76 క్వశ్చన్ అంటే, ఈ సీఎం ఇంకా పదవిలో ఉండాలా దిగిపోవాలా అనే క్వశ్చన్ పెట్టాలంట. ముఖ్యమంత్రి ఈ పదవిలో ఉండాలా, ఈ గవర్నమెంట్ ఇంకా ఉండాలా పోవాలా, ముఖ్యమంత్రి పదవిలో ఉండాలా, కుర్చీలో ఉండాలా, దిగిపోవాలా అని 76th క్వశ్చన్ పెట్టమని సలహా ఇవ్వండి సార్ గవర్నమెంట్కు మీ సిగ్నల్ టీవీ ద్వారా అని చెప్పేసి ఆ పెద్ద మనిషి చెప్పిండు. నేను కూడా ఆయన మాటగా చెప్తున్నా. 76 క్వశ్చన్ పెట్టేస్తే ఈ 75 ప్రశ్నలకు సమాధానం చెప్తారో చెప్పరో కానీ 76th క్వశ్చన్కు 100% సమాధానం చెప్తారని కూడా ఆ పెద్ద మనిషి చెప్పిండు. ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది సార్, మిగతా అవసరం లేదు. ప్రజల్లో అశాంతి ఉంది, ప్రజలు అన్రెస్ట్లో ఉన్నారు, అక్కడనే ఈ అస్థిరత వచ్చేసింది. ఈరోజు ఎలక్షన్ వస్తే మేము రేవంత్ రెడ్డిని దింపేస్తాం అని మూసి జనం అంటున్నారు చూసిండ్రా, అప్పుడే అస్థిరత వచ్చింది కదా, జనం విశ్వాసం కోల్పోయింది కదా. మీరు అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే ఎమ్మెల్యేలు ఓటు కాకుండా జనం ఓటేయమని చెప్పండి, అస్థిరత ఎందుకు రాదు? అస్థిరత కాదేమో ఇది, 100% అస్థిరత వచ్చింది. టీజీఎస్పీ పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీజీఎస్పీ పోలీసులు వేరే దేశాల్లో ఉన్నట్టు వేరే సైన్యం కాదు, అది మన ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రోజే అస్థిరత వచ్చింది ప్రభుత్వానికి. సెక్రటేరియట్కు పిల్లలతో వచ్చి వాళ్ళు ముట్టడించిన రోజే మీ ప్రభుత్వం అవిశ్వాసంలో పడ్డది, మీ ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది జనాలకి. ఇంకెక్కడుంది? డిగ్రీ కాలేజీలలో, ఇంటర్మీడియట్ కాలేజీ ఓనర్స్ అందరూ కూడా ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసి 3-4 రోజులు కాలేజీలు మూసేసిన రోజే మీ మీద అవిశ్వాసం ప్రకటించారు జనం. ఆల్రెడీ అస్థిరత వచ్చేసింది. గురుకుల్ స్కూళ్ళకు సంబంధించిన ఓనర్లు వాళ్ళ బిల్డింగ్స్కు తాళాలు వేసి స్కూల్స్ తెరవనీయాలి, ఒక రోజు మొత్తం క్లోజ్ చేసిర్రు, మీరు బెదిరించారు వాళ్ళని, అయినా సరే తెరవనీయలేదు. ఆ రోజే మీ ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది. రైతులు సన్న ఓట్లు ప్రభుత్వానికి అమ్మండి 500 రూపాయలు వస్తాయి అంటే వీళ్ళు 500 ఇచ్చుడు దేవుడు ఎరుగు, అసలు వీళ్ళు పైసలే ఇయ్యరు, వీళ్ళతో పైసలే లేవు, ఆయనతో ఇవ్వకపోతే ఎవరిని అడుగుతాం, 500 తక్కువ వచ్చినా సరే మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతామని రైతులు అన్నారు చూసిండ్రు. మీ ప్రభుత్వం నమ్మకం లేక అప్పుడే అస్థిరత వచ్చేసింది. ఎవరో అస్థిరతగా సృష్టించాల్సిన అవసరం లేదు. మీ ప్రభుత్వం మీద అవిశ్వాసం, జనం కనుక అవిశ్వాసం పెట్టే అవకాశం వస్తే, రికాల్ కనుక అవకాశం ఉంటే ఈరోజు మీ ప్రభుత్వం పడిపోతుంది. అంత అన్రెస్ట్లో ఉన్నారు జనమంతా. గురుకుల అభ్యర్థులు ఇప్పటికీ మీ ఇంటికాడికి వచ్చి మోకాల మీద కూర్చొని కొంగు చాపి అడిగిర్రు, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని. ఇచ్చిండ్రా మీరు? అశోక్ నగర్లో మీరు పోయి మీ జీవితాలు మొత్తం మారుస్తామని వాళ్ళకు బస్సులు ఇచ్చి బస్ యాత్ర చేయించి వాళ్ళతోనే ఓట్లు వేయించుకున్నారు కదా, వాళ్ళంతా ధర్నాలు చేసిన రోజే మీకు అన్రెస్ట్లోకి వెళ్ళిపోయారు. ఆ రోజే మీ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించారు వాళ్ళు. ఇంకా అస్థిరత ఎక్కడుంది? అస్థిరత అంటే ప్రభుత్వం కూలిపోవడం. ప్రభుత్వాన్ని కూల్చే టైం కనుక వస్తే ప్రజలకు
ప్రభుత్వాన్ని కూల్చాలని కనుక ఆ హక్కు కనుక ప్రజలకు ఈ క్షణం వస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు. తెలుసా మీకు ఆ విషయం? పోయి ఎవరి దగ్గరైనా ఒక మైక్ పెట్టండి, కదిలించండి. అసలు ఈ ప్రభుత్వం ఉందా, ఈ ప్రభుత్వం సంవత్సరమైందా, ఈ ప్రభుత్వం దింపేస్తే అట్ట మాట్లాడుతున్నారు జనం. ఎందుకు అనేది ప్రభుత్వం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ కేటీఆర్ కుట్ర చేస్తే పడిపోదు. కేటీఆర్ కుట్ర చేస్తే ఎట్లా పడిపోతుంది గవర్నమెంటు? మీ దగ్గర వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిబిఐ ఎమ్మెల్యే మీ ఎమ్మడే ఉండే, 7 మంది ఎంఐఎంలు మీ ఎమ్మడే ఉన్నారు. 66 ప్లస్ 73 10 83 మంది ఎమ్మెల్యేలు ఉన్న గవర్నమెంట్ ఎట్లా అస్థిరతకు పోతుంది చెప్పండి? అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే పోదు, జనానికి అవిశ్వాసం పెట్టే అవకాశం వస్తే మీ ప్రభుత్వం గంట సేపు కూడా ఉండదు అధికారంలో. అస్థిరత కాదు, మొత్తం స్థిరత్వం లేకుండా పోతుంది, బుడంకా నుంచి పోతుంది. మళ్ళీ ఒక 20-30 ఏళ్ళు మీ గవర్నమెంట్ రాదేమో అట్లా అనిపిస్తుంది జనాల మాటలు వింటుంటే. దీన్ని పెట్టుకొని వదిలేసి కేటీఆర్ అస్థిరపరిచే ప్రయత్నం చేసినారు. అంత వీక్ ఉందా ప్రభుత్వం? అంత భయంగా ఉందా? అంటే అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉందా గవర్నమెంట్? కేటీఆర్కి అంత శక్తి ఉందా? మీ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి? వాళ్ళు ప్రభుత్వం పెట్టాలని ఎంతమంది కావాలి తెలుసా? వాళ్ళ దగ్గర 28 మంది ఉన్నారు. వాళ్ళకు ఒకవేళ ఎంఐఎం సపోర్ట్ చేసినా 35 మంది అవుతారు. వాళ్ళకి ఇంకా దగ్గర 27 మంది కావాలి, 26 మంది కావాలి. 26 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తారు? కాంగ్రెస్ నుంచి రావాలి. అంటే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల మీద కూడా అవిశ్వాసం ఉందా మీకు? విశ్వాసంలో లేరా? 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి పోతారు అని మీరు అనుకుంటున్నారా? అప్పుడే మీ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుంది? కేటీఆర్ అనుకుంటే పడిపోదు, కానీ జనం ఆల్రెడీ అనుకుంటున్నారు మీ ప్రభుత్వం అస్థిరతతో ఉంది, ఈ ప్రభుత్వం అంతా ఇన్సెక్యూరిటీ ఉంది. నేను ఒక ఆఫీసర్తో మాట్లాడిన ఒక ఇష్యూ గురించి, సార్ ప్రభుత్వం చాలా డిస్టర్బెన్స్ ఉంది, ఇప్పుడు ఏమీ కావు సార్ పనులు అన్నాడు. అది సాఫీగా జరగాల్సిన పని, ఆయన చేయాల్సిన పని అది. దానికి ఏ కోట అవసరం లేదు, ఏం అవసరం లేదు, చిన్న పని ఆయనే చేయొచ్చు. కానీ ప్రభుత్వం డిస్టర్బెన్స్లో ఉంది, మేము ఇప్పుడు ఏం చెప్పలేమన్నారు. ప్రభుత్వ అధికారులే ప్రభుత్వం డిస్టర్బెన్స్లో ఉందనుకుంటున్నారు సంవత్సరం ప్రభుత్వాన్ని. ఇంకా అస్థిరత ఎక్కడి నుంచి వస్తుంది? అసలు కుట్ర చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి కుట్ర చేసినట్టు కనిపిస్తుంది ప్రభుత్వం పైన. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయననే హైడ్రాన్ తీసుకొచ్చి జనాలను అస్థిరపరిచే ప్రయత్నం చేసినారు. జనం మిమ్మల్ని అస్థిరపరచరా? ఆయన్నే మూసి ఎవరి వినకుండా కూల్చేస్తాం అంటున్నాడు. అస్థిరపరిచినాడు కాదా? ఎవరు ధర్నాలు చేసినా వాళ్ళందరూ తీసుకుపోయి బీఆర్ఎస్కి అప్పచెప్తున్నాడు. డిఎస్ఐ అభ్యర్థులు ధర్నా చేస్తే వాళ్ళు బీఆర్ఎస్, నాలాంటి జర్నలిస్టు ప్రశ్నిస్తే ఆయన బీఆర్ఎస్, ఎవరో గురుకుల అభ్యర్థులు వస్తే వాళ్ళు బీఆర్ఎస్, లాస్ట్కి టీజీఎస్పీ పోలీసులను కూడా బీఆర్ఎస్కి అప్పచెప్పేసిండు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు అన్నట. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? లేరా? కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పోయినరా? కాంగ్రెస్ వాళ్ళు మొత్తం బదలాయించిపోయినరా? అప్పుడే బదలాయించినరా 11 మంత్స్కే. రేవంత్ రెడ్డి అస్థిరత ఎమ్మెల్యే ఎందుకు చేర్చుకున్నారంటే మేము మా ప్రభుత్వం పొడగొడతారు కాబట్టి చేర్చుకున్నాం. ఇవన్నీ కూడా ఆయన వక్ర రాజకీయాల్లో ఒక భాగం. వక్ర రాజకీయాలు ఇవి, ప్రజల కోసం చేసే రాజకీయాలు కాదు, ఆయన కోసం ఆయన చేసే రాజకీయం. కాంగ్రెస్ కూడా వేస్ట్, ఇది కాంగ్రెస్ కూడా బొక్కనే ఇట్లాంటి రాజకీయాలు. కేవలం ఆయన కోసం అంటే జనాలందరినీ డైవర్ట్ చేసి ఆయన పబ్బం గడుపుకోవడం అన్నమాట. ఏమీ చేయకుండా సంవత్సరం గడిపిండు కదా రేవంత్ రెడ్డి, గ్రేట్ ముఖ్యమంత్రి. ఏమీ చేయకుండా ఒక్క బస్సు స్కీమ్ ఇచ్చి సంవత్సరం గడిపేసింది చూసిండ్రా? అదే ఆయన రాజకీయం, వక్ర రాజకీయం అంటారు దాన్ని. ఎనీవే, అసలు అస్థిరపరిచే ప్రయత్నం చేసింది ఎవరు? ఆయన ప్రభుత్వం అస్థిరపడుతుంది మొత్తం పోతుందని ఎందుకు ఆ డౌట్ వచ్చింది అనేది ఒక పెద్ద పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.